సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి సీఎం అనే సోయి కూడా లేకుండా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పచ్చి అబద్ధాలు, అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో పక్క దేశాలను చూస్తే అర్థమవుతుందన్నారు. గత ఏడాది కొన్న సన్నవడ్లు ఎన్ని, ఇచ్చిన బోనస్ ఎంతో సమాధానం చెప్పాలన్నారు జగదీష్ రెడ్డి. చూస్తా ఉన్నాం పక్క దేశాల్లో ఏం జరుగుతుందో. ప్రజల ఆగ్రహానికి గురైతే దేశాధ్యక్షులే పారిపోయి ఇంకో చోట దాచుకునే పరిస్థితి ఎట్లా వస్తుందో చూస్తున్నాం. ఆ పరిస్థితి తెచ్చుకునే వరకు కోపు, భాష మార్చుకో, పద్ధతి మార్చుకో, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టి ఇప్పటివరకు చెప్పలే. నేను మళ్ళీ అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఏ సూర్యాపేట జిల్లాలో నిన్న మాట్లాడిపోయినావో ఇదే సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను అడుగుతా ఉన్నా. గత సంవత్సరం వానకాలం తీసుకున్న సన్నోడ్లేని దానికి ఇచ్చిన బోనస్ ఎంత? ఇప్పుడు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఒక్క జిల్లాలో కూడా మంత్రులు కానీ ఇంకోరు కానీ సమీక్ష పెట్టలే ధాన్యం కొనుగోలు కొరకు. ఇప్పటి వరకు ఐకేపీ కేంద్రాలు అనేది తెరవాలన్న ఆలోచన కూడా లేదు ఈ ప్రభుత్వానికి. నల్గొండలో ఒకనాడు ప్రారంభం చేశారు, తెల్లారి మూతేసుకున్నారు. ఒక క్వింటా కొన్నట్టు కూడా ఇప్పటివరకు ప్రకటన జరగలేదు. అసలు కొంటరా లేదా కూడా ప్రకటన చేయడం లేదు. ఎన్నికల ముందు మొన్న యాసింగ్కి నీళ్ళు ఇస్తామని చెప్పి, కాళేశ్వరం నీళ్ళు ఇస్తాము, ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు తెస్తామని చెప్పి గప్పాలు కొట్టి రైతులు మోసం చేసిండ్రు. ఇవాళ వేలాది ఎకరాలలో రైతులు మిమ్మల్ని నమ్మి పట్ట వేసుకొని నాశనం అయిపోయినరు. ఆ రైతుల గురించి మాట్లాడడం లేదు. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా,